బ్లాక్ కాఫీ తోటి వెళ్ళి వారి యొక్క గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారి అధ్యక్షత జరిగేటువంటి దిశ సభకి నమస్కారం తెలియజేస్తూ డిపార్ట్మెంట్లన్నింటిలో కూడా చాలా గొప్ప డిపార్ట్మెంట్ అంగన్వాడీ. గర్భవతులు మొదలుకొని బాలింతల వరకు పిల్లలు 72 నెలల పాటు ఎదిగేంత వరకు కూడా అంగన్వాడీకి సంరక్షణలో పెరిగితే, పౌష్టికాహారం కరెక్ట్గా ఉంటే, న్యూట్రిన్ ఫుడ్ కరెక్ట్గా ఉంటే, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతుడైతే భారతదేశానికి ఒక ఆరోగ్యవంతుడిని అందించేందుకు బాగుంటుందని, అదేవిధంగా తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి మంచి పౌష్టికాహారం అందిస్తుందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా యునెస్కోలో ఐక్యరాజ్య సమితి నుంచి పుట్టుకొచ్చింది అంగన్వాడీ కేంద్రాలు. అటువంటి దాన్ని మన భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే, అంగన్వాడీ కేంద్రం ద్వారా మనం రోజు పిల్లలకి బాలామృతం కానీ తల్లులు కానీ ఇచ్చేటువంటిది డిస్ప్లే బోర్డులు పెడితే అంగన్వాడీ కేంద్రాల దగ్గర ఇంకా కూడా గ్రామంలో అందరికి కూడా అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల అందరూ దాన్ని చూసుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, హ్యూమన్ బీయింగ్ సైకాలజీ, పెద్ద సోపు వాడితేనే మన పెద్దవాళ్ళు అనుకుంటారని, లైఫ్ బాయ్ వాడితే చిన్నవాళ్ళు అనుకుంటారని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టుగానే మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకుంటేనే మా బిడ్డ తల్లి బాగుంటుంది, అంగన్వాడీ కేంద్రాల దగ్గర పోతే ఏదో చిన్నవాళ్ళు అనుకుంటారనే భావన ఇంకా పల్లెటూరులో కొంత ఎక్కువగా ఉంది. ఇది అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అంగన్వాడీ కేంద్రాల మీద ఉంది. ఎక్కువ మంది ఇప్పుడు కూడా బాలింతలు, అదేవిధంగా గర్భవతులు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో సింగిల్ డిజిట్స్లోనే ఆగిపోతున్నారు. ఈ అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వీళ్ళు ఇంకా కూడా దాన్ని మోటివేట్ చేయాలి. మీరు తల్లులకి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాని డిస్ప్లేలో బోర్డు రూపంలో మీ అంగన్వాడీ కేంద్రాల దగ్గర కానీ పెట్టడం జరిగితే, అదేవిధంగా పిల్లలకి పుట్టిన పిల్లలకి 6 నెలల నుంచి 72 నెలల వరకు ఏమేమి ఇస్తామనేది తెలియజేసి దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ మంది దీన్ని సందర్శించి దీంట్లో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఉందో అక్కడ మళ్ళీ ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్టు గౌరవ కమిటీ చైర్మన్ గారిని అడుగుతున్నాం. ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసి ఎక్కువ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మనం తీసుకురాగలిగితే దానికి బాగుంటుంది. రెండోది, కట్టిన దగ్గర అంగన్వాడీ బిల్డింగ్లు కట్టిన దగ్గర నిన్న వర్షాలు వస్తే మడుగుల్లాగా నీళ్ళు అయిపోతుంది. ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్లు, ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాలు అంతా లెవెలింగ్ కోసం ఎన్ఆర్జీఎస్ కింద గ్రావెల్ కానీ నింపితే ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా, చిన్నపిల్లలు దోగాడుకోవడం నుంచి. అందుకని అంగన్వాడీ కేంద్రాల దగ్గర కూడా గ్రావెల్ ఫిల్లింగ్కి ఎన్ఆర్జీఎస్ ద్వారా కొంచెం నిధులు డైవర్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.